హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీ నుంచి న్యూట్రిషన్ లెసన్లో పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి అవసరమా అనే ప్రయోగం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక క్వశ్చన్ వేస్తాను, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఆకులో కొంత భాగానికి కాంతి అందకుండా చూస్తే ఆ భాగంలో కూడా పిండి పదార్థం తయారవుతుందా అనే ప్రశ్నకు మీరు కామెంట్ చేయండి, జవాబు కామెంట్ చేయండి. మరొకసారి ప్రశ్న: ఆకులో కొంత భాగానికి కాంతి సోకకుండా ఉంచితే ఆ భాగంలో కూడా పిండి పదార్థం తయారవుతుందా? ఓకేనా, రైట్. ఇప్పుడు పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత అంటే పిండి పదార్థం ఏర్పడాలంటే కాంతి అవసరమా లేదనేది ఈ ప్రయోగంలో తెలుసుకుందాం. చూడండి, ఆ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు. ఏ ప్రయోగానికి? పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి అవసరమా అనే ప్రయోగానికి కావాల్సిన పరికరాలు. ఆ పరికరాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పిండి పదార్థం ఏర్పడడానికి కావాల్సిన కాంతి ఆవశ్యకత పరికరాలు ఏవి కానిది ఏదని కూడా అడుగుతాడు. చూడండి, కుండీలో పెరుగుతున్న మొక్క. ఈ అన్నీ మనకు అందుబాటులో ఉండేటివి కుండీలో పెరిగే మొక్కలే తీసుకుంటాం, ఎందుకంటే మనకు పరీక్షకు ఈజీగా ఉంటుంది కాబట్టి. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను ఎన్నుకోవాలి. నెక్స్ట్ నల్ల కాగితం తీసుకోవాలి, ఒకటి నల్ల కాగితం తీసుకోవాలి. తర్వాత క్లిప్పులు తీసుకోవాలి. 4 చూడండి, అయోడిన్ ద్రావణం. ఏమేమి? కుండీలో పెరుగుతున్న మొక్క, నల్ల కాగితం, క్లిప్పులు, అయోడిన్ ద్రావణం. ఒక్కొక్కటి ఎందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయోగ విధానం: కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకొని ఏం చేయాలి? పిండి పదార్థం తొలగించాలి. పిండి పదార్థం ఎందుకు తొలగించాలి? మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఎందుకంటే మనం పిండి పదార్థం తయారవుతుందో లేదని ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి గతంలో ఉన్న పిండి పదార్థం అవసరం లేదు, కొత్తగా తయారు చేయాలి. కాబట్టి ఆ పిండి పదార్థం తొలగించాలి. మరి పిండి పదార్థం తొలగించాలంటే మనకు తెలుసు ఏం చేయాలి? 3 రోజుల పాటు చీకట్లో ఉంచాలి. 3 రోజుల పాటు చీకట్లో ఉంచితే ఏమవుతుంది? అక్కడ సూర్యకాంతి లేదు కాబట్టి కిరణజన్య సమీకరణ జరగదు, కాబట్టి పిండి పదార్థం తయారు కాదు. అప్పటికి ఉన్న పిండి పదార్థం కూడా వివిధ జీవక్రియల నిమిత్తం శ్వాసక్రియలో మొత్తం వినియోగించుకుంటుంది. కాబట్టి పిండి పదార్థం 3 రోజులు చీకట్లో ఉంచితే ఏమవుతుంది? తొలగించబడుతుంది. ఓకేనా, రైట్. ఇంకా నల్ల కాగితమును డిజైన్లలో, వివిధ డిజైన్ అంటే మనకు నచ్చిన డిజైన్లలో, ఇక్కడ ఎస్ ఆకారం ఉంది, ఎస్ కానీ, ఏ కానీ, ఎల్ కానీ, ఏదైనా సరే నల్ల కాగితాన్ని వివిధ డిజైన్లలో కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఏదైతే డిజైన్లో కట్ చేసుకున్నామో ఆ నల్ల కాగితాన్ని ఏం చేయాలి? ఆకు పైన క్లిప్పులతో పెట్టాలి. చూడండి, ఇక్కడ ఓకే, నల్ల కాగితాన్ని మనం ఎస్ ఆకారంలో డిజైన్ చేసుకొని ఏం చేయాలి? క్లిప్పులతో పెట్టాలి. చూడండి, క్లిప్పులు ఎందుకు పెట్టాలి అంటే ఆకు ఈ నల్ల కాగితం గాలులకు పోకుండా క్లిప్పులతో సహా పెట్టాలన్నమాట. కాబట్టి క్లిప్పులు ఏ ప్రయోగానికి అవసరం అంటే పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత ప్రయోగంలో మాత్రమే ఉపయోగిస్తారు, ఇంకెక్కడ ఉపయోగించరు. క్లిప్పుల యొక్క ఉపయోగం ఏంటంటే పత్రంకి నల్ల కాగితానికి అటాచ్ చేస్తాం అనమాట, ఈ నల్ల కాగితం పడిపోకుండా. ఓకేనా, ఇలా ఏదైనా ఒక పత్రానికి నల్ల కాగితాన్ని క్లిప్లతో పెట్టి మనం ఏదైనా ఒక డిజైన్ చూడండి, ఎస్ ఆకారంలో ఇక్కడ నల్ల కాగితాన్ని వదిలేసినాం. మొత్తం ఇదంతా నల్ల కాగితమే ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, నల్ల కాగితం ఇదంతా ఉంది, ఇక్కడ కాగితం లేదు, ఇక్కడ లేదు, ఈ మధ్యలో కూడా లేదు. కాబట్టి మనం పిండి పదార్థ పరీక్ష చేసినప్పుడు ఎక్కడెక్కడ నీలం రంగులోకి మాలంటే ఎస్ ఆకారంలో రావాలి, ఈ భాగం రావాలన్నమాట. అప్పుడైతేనే మనం చేసింది కరెక్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అంతా రెడీ చేసుకున్నాం. దీన్ని కొన్ని గంటల పాటు అలాగే సూర్యరశ్మిలో ఉంచినాం. కొన్ని గంటలు ఉంచి తర్వాత మనం ఏం చేయాలి? ఆకుని వేరు చేయాలి. అక్కడ ఆకుని వేరు చేసి జాగ్రత్తగా అట్లే వెడల్పుగా తీసుకొచ్చి ఏం చేయాలి? ఈ క్లిప్పులను నల్ల కాగితాన్ని జాగ్రత్తగా పక్కకి తీసేయాలి, అట్లే వేయద్దు. చూడండి, ఇక్కడ ఈ ఆకు తీసుకొచ్చి దాన్ని ఈ నల్ల కాగితాన్ని క్లిప్లను తీసేస్తే ఈ ఆకు పైన కొన్ని చుక్కల ఏమేయాలో చెప్పండి? అయోడిన్, కొన్ని చుక్కలు అయోడిన్ కానీ బెటాడిన్ కానీ వేయాలి. ఎన్ని చుక్కలు అంటే కొన్ని చుక్కలు, 1 2 చుక్కలు వేయాలి. వేస్తే చూడండి, మనం కాంతి ఎక్కడెక్కడ సోకింది దానికి? ఈ ఎస్ ఆకారంలో కాంతి సోకింది, ఈ భాగంలో కాంతి సోకింది, ఈ భాగంలో కాంతి సోకింది, మధ్యలో
ఇదంతా ఏంది కాంతి సోకలే. కాబట్టి కాంతి సోకిన భాగం అంతా ఏ కలర్లోకి మారుతుంది? ఈ ప్లేస్ కానీ, ఈ ప్లేస్ కానీ ఎస్ ఆకారంలో ఏ కలర్లో ఉంది చూడండి, నీలి నలుపు రంగులోకి మారింది. నీలి నలుపు రంగులోకి మారింది. అంటే కాంతి ఎక్కడెక్కడ సోకింది? ఇక్కడ ఈ భాగంలో, ఈ భాగంలో. మధ్యలో ఎస్ ఆకారం ఖాళీలో కూడా కాంతి సోకింది. కాబట్టి ఐడిన్ చుక్కలేస్తే కాంతి సోకిన దగ్గర నీలి నలుపు రంగులోకి మారింది. అంటే నీలి నలుపు రంగు మారిందంటే ఏంది? పిండి పదార్థం ఉన్నట్లు. ఎక్కడ మారలే? కాంతి ఇక్కడ సోకకుండా నల్లటి కాగితం పెట్టినాం. కాంతి సోకని భాగంలో కిరణజన్య పిండి పదార్థం ఏర్పడలేదు. కాబట్టి ఇది ఏ కలర్ ఉందంటే పాలిపోయిన కలరే ఉంది. ఏదైతే నల్లటి కాగితం కప్పబడి ఉందో అక్కడ ఎలాంటి మార్పు లేదు. అంటే నీలి నలుపు రంగులోకి మారలేదు. మరి ఏ రంగు ఉందంటే పిండి పదార్థం లేని రంగు, అంటే తెలుపు రంగులో లేదా పేల్ కలర్లో ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రయోగం చూస్తే ఏమవుతుంది? సూర్యకాంతి అందిన భాగమేమో నీలి నలుపు రంగులోకి మారింది. ఎక్కడెక్కడ అందింది? ఈ భాగం మరి ఎస్ మధ్యలో అందింది. సూర్యకాంతి అందిన భాగం నీలి నలుపు రంగులోకి మారింది. సూర్యకాంతి అందని భాగం తెలుపు రంగులోనే ఉంది. చూడండి, తెలుపు రంగులో అంటే పేల్ కలర్లోనే ఉంది. కాబట్టి ఈ ప్రయోగాన్ని బట్టి మనం ఏం చెప్తాం? సూర్యకాంతి ఎక్కడెక్కడ సోకిందో అక్కడక్కడ పిండి పదార్థం ఉంది. ఆ భాగమే నీలి నలుపు రంగులోకి మారింది. సూర్యకాంతి సోకని చోట అలాగే తెల్ల కలర్లో ఉందన్నమాట. కాబట్టి పై ప్రయోగంలో సూర్యకాంతి ఉంటేనే పిండి పదార్థం వస్తుంది. ఓకేనా? రైట్. కాంతి అందిన భాగం కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. కిరణజన్య సంయోక్రియ జరిగితే ఏమేర్పడుతుంది? పిండి పదార్థం ఏర్పడుతుంది. చూడండి, కాంతి అందిన భాగంలో ఎక్కడ అందిందో అక్కడ కిరణజన్య సంయోక్రియ జరిగింది. అక్కడ ఏమేర్పడింది? పిండి పదార్థం ఏర్పడింది. కాంతి అందని భాగం అంటే ఇక్కడ ఈ భాగం, కాంతి అందని భాగం ఏమవుంది? కిరణజన్య సంయోక్రియ జరగలేదు. కాబట్టి కిరణజన్య సంయోక్రియ జరగలేదంటే ఏమర్థం? పిండి పదార్థం కూడా ఏర్పాటు కాలేదు అని అర్థం. చూడండి, కిరణజన్య సంయోక్రియ ద్వారా ఏర్పడుతుంది? పిండి పదార్థం ఏర్పడుతుంది. పిండి పదార్థం ఏర్పడాలంటే ఏం కావాలి? కాంతి కావాలని ఈ ప్రయోగం ద్వారా మనం చెప్పవచ్చు అనమాట. కాంతి ఉంటేనే కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. కిరణజన్య జరిగితేనే పిండి పదార్థం ఏర్పడుతుంది. కాంతి ఉంటేనే కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. అప్పుడే పిండి పదార్థం ఏర్పడుతుంది. కాంతి లేదనుకోండి, కిరణజన్య సంయోక్రియ జరగదు, పిండి పదార్థం కూడా జరగదు. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి. పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత. అంటే కాంతి ఉంటేనే పిండి పదార్థం ఏర్పడుతుంది, లేకుంటే ఏర్పడదు అనమాట. ఇప్పుడు పత్రహరితం మరియు కిరణజన్య సంయోక్రియ గురించి తెలుసుకుందాం. అంటే కిరణజన్య సంయోక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే పత్రహరితంలో జరుగుతుంది. కాబట్టి ఇది తెలుసుకుందాం. ఓకేనా? జాన్ ఇంజనౌస్ కిరణజన్య సంయోక్రియ పైన అనేక పరిశోధనలు చేస్తాడు. ఎవరు? జాన్ ఇంజనౌస్ అనే వ్యక్తి కిరణజన్య సంయోక్రియ పైన అనేక పరిశోధనలు చేస్తాడు. అనేక పరికల్పనలను పెట్టుకొని వాటి మీద ప్రయోగాలు చేస్తాడు. చూడండి, జాన్ ఇంజనౌస్ చేసిన పరికల్పనలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులో నుంచి ఏదైనా లేనిది వచ్చు, లేదంటే అన్నీ లేనివి ఇచ్చి ఒకటి ఈయన చేసిన పరికల్పన కూడా ఇవ్వచ్చు. ఈ 4 గుర్తుంచుకోవాలి. చూడండి, ఏం చెప్పాడు జాన్ ఇంజనౌస్ అంటే చూడండి, వివిధ రంగులు కలిగిన ఆకులు కిరణజన్య సంయోక్రియ జరుపుతాయా అంటే కొన్ని ఆకులు ఎల్లో కలర్ ఉంటాయి, కొన్ని రెడ్ కలర్ ఉంటాయి, కొన్ని వైట్గా ఉంటాయి కదా, గ్రీన్గా ఉంటాయి. కాబట్టి వివిధ రంగులు కలిగిన ఆకులు కిరణజన్య సంయోక్రియ నిర్వహిస్తాయా అని పరికల్పన మీద కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. నెక్స్ట్ చూడండి, మొక్కలలో నూతనంగా ఏర్పడ్డ చిగురాకులు ముదురు ఎరుపు రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చ రంగులోకి ఎలా మారుతాయి అంటే చిగురాకులు అంటే ప్రారంభంలో ఎరుపు కలర్లో ఉండి తర్వాత ఆకుపచ్చ కలర్లోకి ఎలా మారుతాయి అనే పరికల్పన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తారనమాట. ఇది గుర్తుంచుకోవాలి. అట్లాగే ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే పత్రాలు కూడా కిరణజన్య సంయోక్రియ జరుపుతాయా? మనం ఎంతసేపు ఉన్న ఆకుపచ్చని భాగాల్లో జరుగుతుందని తెలుసుకున్నాం. కానీ ఇతను ఫస్ట్ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే పత్రాలు కూడా కిరణజన్య సంయోక్రియ నిర్వహిస్తాయనే పరికల్పనను పెట్టుకొని దానిపైన కూడా పరిశోధనలు చేస్తాడు.
ఇంకా కొ మనం ఆకుపచ్చని భాగంలో జరుగుతుంది అంటున్నాం కదా! మరి ఆకుపచ్చని భాగాలు అంటే కొన్ని పక్షులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రామచిలుక ఆకుపచ్చ రంగులో ఉంటది. మరి ఆకుపచ్చని భాగాలన్నీ జరుపుతాయనుకుంటే, మరి ఆ పక్షులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి గదా! అవి కూడా కిరణజన్య సంయుక్రియ జరుపుతాయా అనే పరికల్పనను ముందు ఉంచుకొని చాలా చాలా ప్రయోగాలు చేస్తాడు. మనం ఈ 4 పరికల్పనలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది గాకుండా వేరే ఏదన్నా ఒక పరికల్పన వచ్చి ఇది జాన్ ఇంజనోస్‌కి సంబంధం లేనిది అడగొచ్చు. లేదా 3 వేరేవిచ్చి ఇందులో జాన్ ఇంజనోస్‌కి సంబంధించిన పరికల్పన ఏదని అడగొచ్చు. కాబట్టి 4ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల. ఫస్ట్‌దేంది? వివిధ రంగులు కలిగిన ఆకులు కిరణజన్య సంయుక్రియ జరుపుతాయా? రెండోది చూడండి. మొక్కలలో నూతనంగా ఏర్పడ్డ ఎరుపు ఆకులు తరువాత గ్రీన్ కలర్‌లకి ఎలా మారుతాయి? ఇదొక పరికల్పన. నెక్స్టు ఎరుపు లేదా పసుపు రంగులో ఉన్న పత్రాలు కూడా కిరణజన్య సంయుక్రియ జరుపుతాయా? చివరిది ఆకుపచ్చని భాగాలన్నప్పుడు చ జ పక్షుల్లో కూడా ఆకుపచ్చటి పక్షులుంటాయి. అవి కూడా కిరణజన్య సంయుక్రియ జరుపుతాయని ఇతను పరికల్పనలు చేస్తాడు. ఈయన యొక్క పరికల్పనలో చాలామంది శాస్త్రవేత్తలకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు చాలామంది శాస్త్రవేత్తలకు సవాళ్ళుగా మారిపోయినాయి. ఈయన చేసిన పరికల్పనలు, ఆ ప్రశ్నలు ఎంతోమంది శాస్త్రవేత్తలకు సవాళ్ళుగా మారిపోయినాయి. ఇలా ఎన్నో పరిశోధనలు చేసి చివరగా ఒక ప్రతిపాదన మనకు చెప్తాడు. ఏం చెప్తాడంటే మొక్కలలో ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయుక్రియ జరుగుతుందని ప్రతిపాదించాడు. ఇది గుర్తుంచుకోవాలి. మొక్కలలో ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సంయుక్రియ జరుపుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ ఇంజనౌస్. ఇతడే కాంతి మీద కూడా ప్రయోగం చేస్తాడు. ఐడిల్ల మొక్క మీద. అది గుర్తుంచుకోనమాట. చూడండి. మొక్కలలో ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయుక్రియ జరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ ఇంజనౌస్ అని గుర్తుంచుకోవాలి. ఇది ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ప్రతిపాదన మనకు ఇస్తాడు. చూడండి. 1817 సంవత్సరంలో పెల్లిటియర్ మరియు కావెన్సో ఎవరు చూడండి పెల్లిటియర్ మరియు కావెన్సో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇంజనౌస్ ఏదైతే ప్రతిపాదించినాడో ఆ ప్రతిపాదనను స్థాపన సాధ్యమైంది. అంటే ఏం ప్రతిపాదించినాడు ఇంజనౌస్? ఆకుపచ్చటి భాగంలో మాత్రమే కిరణజన్య సంయుక్రియ జరుగుతాయని ప్రతిపాదిస్తాడు. వీళ్ళు పెల్లిటియర్ మరియు కావెన్సో చేసిన ప్రయోగాలు కూడా ఇంజనౌస్ ఏదైతే ప్రతిపాదించినాడో దాన్ని మద్దతు తెలిపే విధంగానే వీరి ప్రయోగాలు ఉంటాయి. అంటే ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తూనే వీళ్ళ ప్రయోగం ఉందనమాట. అంటే అతను చెప్పిన దానికి అనుకూలంగా వీళ్ళు చేసిన ప్రయోగం అనమాట. ఈ పెల్లిటియర్ కావెన్సో ఏం ప్రయోగం చేసినారు అంటే 1817లో పెల్లిటియర్ మరియు కావెన్సోలు మొక్కలలోని ఆకుపచ్చటి భాగంలో కషాయాన్ని వేరు చేశారు. అంటే పత్రంలో ఈనెలు కాకుండా మిగిలిన పసురు దాన్ని ఏమంటారు? కషాయం అంటారు. ఆకుపచ్చటి భాగాల్లో కషాయాన్ని వేరు చేశారు. ఆ కషాయానికి ఏమని పేరు పెట్టారంటే పత్రహరితం అని పేరు పెట్టారు. ఆ పత్రహరితాన్ని ఇంగ్లీష్‌లో క్లోరోఫిల్ అని అంటారు. ఓకేనా? చూడండి. జాన్ ఇంజనౌస్ ఏం చెప్పినాడు? ఆకుపచ్చటి భాగంలో కిరణజన్య సంయుక్రియ జరుగుతుందా అంటాడు. వీళ్ళు ఆ ఆకుపచ్చటి భాగాన్ని ఏదైతే ఇంజనౌస్ చెప్పిండో ఆకుపచ్చటి భాగాన్ని వేరు చేస్తారు. వేరు చేసి దాని పేరు పత్రహరితం అని పేరు పెడతాడు. కాబట్టి అతడి యొక్క ప్రతిపాదనను వీళ్ళు సమర్థించి మద్దతిస్తారనమాట. వీళ్ళు కనుక్కుంటారనమాట. ఓకేనా? అలాగే క్లోరోఫిల్ అంటే ఏమిటి అనే దానికి కూడా క్లోరోఫిల్ అనే నిర్వచనం చూడండి. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకు అని అర్థం. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకు అనమాట. ఆకులోనే క్లోరోఫిల్ ఉంది కాబట్టి అట్లా ఆకుపచ్చని ఆకు అని అర్థం. మరి క్లోరోఫిల్ యొక్క పని ఏంది అంటే ఇది ప్రధాన వర్ణద్రవ్యం. అంటే ఏంది? కాంతిని తీసుకునేది ఏది అంటే క్లోరోఫిల్లే. కాబట్టి ఇది ప్రధాన వర్ణద్రవ్యం. అంటే సూర్యుని నుంచి వచ్చే కాంతిని తీసుకొని కిరణజన్య సంయుక్రియ జరిపేది ఏంటంటే క్లోరోఫిల్లే. ప్రధానమైనది ఇది వర్ణద్రవ్యం. దానితో పాటు కొంతమంది శాస్త్రవేత్తలు కెరోటినాయిడ్స్, పైకోబిలిన్స్ కూడా కనుక్కుంటారు తర్వాత. చూడండి ఇవన్నీ ఏంటివి? వర్ణద్రవ్యాలే. ఈ కెరోటినాయిడ్స్ మరియు పైకోబిలిన్స్ అనేటివి దానికి సహాయక వర్ణద్రవ్యాలు. అంటే దేనికి? క్లోరోఫిల్‌కి సహాయక వర్ణద్రవ్యాలు అనమాట. ప్రధానమైన వర్ణద్రవ్యమే క్లోరోఫిల్. దానికి అనుబంధంగా దానికి సహాయంగా
ఉన్నటువంటివి ఏంటంటే కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్స్ అనమాట. ఇవి సహాయక వర్ణద్రవ్యాలని అంటారు. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఇవి రెండు కెరోటినాయిడ్స్ మరియు ఫైకోబిలిన్స్ కాంతిని గ్రహించడంలో సహాయం చేస్తాయి. ఎవరికి? క్లోరోఫిల్‌కి సహాయం చేస్తాయనమాట. ఇవి రెండు కూడా కాంతిని గ్రహించడంలో సహాయం చేస్తాయి. అట్లాగే కిరణజన్య సంయోగక్రియలు కూడా సహకారం అందిస్తాయి. అంటే అనుబంధంగా ఇవి కూడా కాంతిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరిగేటట్టు చూస్తాయి. క్లోరోఫిల్‌కి అనుబంధంగా. ఓకేనా? ఇవి ఎక్కడుంటాయంటే మొక్కలు మరియు శైవలాలలో కనిపించే కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలు ఇవి కూడా. ఓకేనా? ఇవి రెండు మొక్కలు మరియు శైవలాల్లో కనిపించే కిరణజన్య సంయోగక్రియకు సహాయపడే సహాయక వర్ణద్రవ్యాలు. ప్రధానమైతే క్లోరోఫిల్ దానికి అనుబంధంగా హెల్పింగ్గా ఉంటాయన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఈ మూడు ఈ ఎవరు ఇంజనీర్స్ యొక్క ప్రతిపాదనకు ఈ మూడు కనుక్కున్నారు కాబట్టి ఆయన ప్రతిపాదన కరెక్ట్ అనమాట. ఆ విధంగా పరిశోధనలు జరుగుతాయి అన్నమాట. ఓకేనా? రైట్. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పత్రార్థం మరియు కిరణజన్య సంయోగక్రియలో ఎక్కువ పరిశోధన చేసింది అంటే జాన్ ఇంజనీర్స్ అనేక పరిశోధనలు చేస్తాడు. 4 పరికల్పనలు ఉంటే వాటి మీద ప్రయోగాలు చేస్తాడు. లాస్ట్ అతను ప్రతిపాదించిన వాక్యం ఏంటంటే మొక్కలలో ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్తాడు. దానికి అనుగుణంగా 1810లోనే పెలిటియర్ కావెన్షా వాళ్ళు ఆయన ప్రతిపాదనను నిజం చేసేటట్టు ప్రయోగాలు చేసి కషాయాన్ని వేరు చేస్తారు. ఆ కషాయాన్ని పత్రార్థం, క్లోరోఫిల్ అని పిలుస్తారు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. పత్రార్థం లేదా క్లోరోఫిల్లో పేరు పెట్టింది ఎవరు, కనుక్కునింది ఎవరంటే పెలిటియర్ కావెన్షా. పత్రార్థం అనగా క్లోరోఫిల్ అనగా అంటే ఏంటంటే ఆకుపచ్చటి ఆకు అని అర్థం. క్లోరోఫిల్ అనేది మెయిన్ వర్ణద్రవ్యం, ప్రధాన వర్ణద్రవ్యం అయితే కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్స్ అనేటివి దానికి అనుబంధమైన వర్ణద్రవ్యాలు. ఇవి రెండు కూడా కాంతిని గ్రహించి దేనికి సహాయం చేస్తే క్లోరోఫిల్కి సహాయం చేసి కిరణజన్య సంయోగక్రియ జరిగేటట్టు చేస్తాయన్నమాట. ఇవి రెండు మొక్కలు శైవలాల్లో ఉండే కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడే సహాయక వర్ణద్రవ్యాలు అన్నమాట. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.